యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను తెచ్చిందే కట్టుకోవాలని నేనేం బలవంతం చేయలేదు కదా. చేయలేదు, కానీ నాకైతే నువ్వు తెచ్చిందే కట్టుకోవాలనుంది. నేను తెచ్చింది ఎప్పుడైనా కట్టుకోవచ్చు, కానీ సాంప్రదాయం పాటించాలి కదా. కావాలంటే నాన్న చీర తెచ్చారని చిట్టి తల్లికి చెప్పు చాలు. తినండి. ముందాన పెట్టు. ఎలా ఉంది మీ ఆఖరి భోజనం? ఆఖరి భోజనం ఏంటి రాజీ? ఏదో మళ్ళీ నేను ముద్ద ముట్టినట్టు. ముట్టుకోవాలంటే మీరుండాలి కదా. ఇందాక కలుపుతుంటే నెయ్యి అనుకొని వద్దన్నారు కదా. అది నెయ్యి కాదు, విషం. మీకు పెట్టే భోజనంలో విషం కలిపాను అని చెప్తున్నా. కాసేపట్లో మీరు చావబోతున్నారు, అర్థమవుతుందా? రాజీ, రాజీ, నాకు నాకు విషయం ఇచ్చావు రాజీ. ఎంత పని చేసావు రాజీ. నిస్సహాయనని నాకు విషయం ఇవ్వడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? మరి ఇన్నాళ్ళు అందరి ప్రాణాలతో చెలగటమాడారు, మీకు మనసు ఎలా వచ్చింది? అయినా నేను మీ అంత మనసు లేని దాని కాదు. నేను చెప్పినట్టు చేస్తే ఈ విషయానికి విరుగుడిస్తా, మీ ప్రాణాలు నిలబడేలా చేస్తా. ఏం చేయాలి చెప్పు, నువ్వేం చెప్పినా చేస్తా. అయితే నిజం చెప్పు. అయ్యో, ఏ నిజం? నాకే నిజం తెలీదు రాజీ. ఎంత చెప్పినా నమ్మవేంటి? దేవాంశ్, వైదేహి ఎవరి గదుల్లో వాళ్ళున్నారు. ఇంకో గంటలో మెల్లగా విషం గుండెకి మెదడుకి చేరి మీ ప్రాణాలు తీసేస్తుంది. కానీ ఈలోగా నిజం చెప్తే ఈ విషయానికి విరుగుడు నేనిస్తా. మిమ్మల్ని నేను బ్రతికించుకుంటా. చెప్పండి, అక్క సీమంతం రోజు మీరేం చేయబోతున్నారు? ఏం ప్లాన్ చేశారు? అయ్యో, నాకేం తెలీదు రాజీ. మీకు తెలుసు. నిన్ననగా మీ అమ్మ ఇంట్లో నుంచి బయటికెళ్ళింది, ఇంతవరకు రాలేదు. అంటే మీరేదో కుట్ర చేస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? రాజీ, నాకేం తెలీదు రాజీ. ఇప్పుడు మా అమ్మ ఏదైనా చేస్తున్నా అందులో నేను భాగస్వామిని కాను. మా అమ్మ నాకేమీ చెప్పలేదు రాజీ. నా మాట నమ్ము, నా మాట నమ్ము ప్లీజ్. ఎందుకంత భయపడిపోతున్నారు? ప్రాణభీత? ఎన్నిసార్లు దేవాంశ్ బాబుని వైదేహి అక్కని చంపాలనుకున్నారు? అప్పుడు లేదా ప్రాణభీతి? రాజీ, నాకేం తెలియదు అంటున్నా కదా. ఇప్పుడు నేనే తప్పు చేయట్లేదు. అయినా ఎందుకు చచ్చిన పాముని ఇంకా చంపాలనుకుంటున్నావు? నా మాట నమ్ము రాజీ. రాజీ, నువ్వు నమ్ము నమ్మకపో, నేను మారిపోయాను. నన్ను బ్రతికిస్తే అమ్మ వాళ్ళు ఏం కుట్రలు చేయబోతున్నారో కనీసం చెప్పగలుగుతాను. ఇప్పుడైతే నాకేమీ తెలీదు. ఇదే నిజం రాజీ, ఇదే నిజం. అవునా? సరే. రాజీ, 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 ఒక్క నిమిషం. ఇంత చెప్పినా నువ్వు నమ్మట్లేదు కదూ? సరే, వెళ్ళు. నువ్వు చెప్పినట్టు నాన్న పులి అయిపోయింది నా బతుకు. ముందు మారుతాను అని నమ్మించి మారలేదు కదా. ఇప్పుడు నిజంగా మారానని చెప్పినా అబద్ధమే అనుకుంటున్నావు. అయినా నాకు కావాల్సిందేలే. ఇన్ని పాపాలు చేసిన నాకు ఇంతకన్నా గొప్ప చావు వస్తుందా ఏంటి? వెళ్ళు. కానీ నేను చనిపోయాకైనా తెలుస్తుంది నాకే నిజం తెలియదని. కానీ అప్పటికి నేనుండను. అయినా నాకు కావాల్సిందేలే. భయపడకండి, అంత తొందరగా మీరు చావర్లేండి. అంటే విషయం కలపలేదా? లేదు, అది నిజంగా నెయ్యే. నేను మారాను రాజీ, ఇంకా పూర్తిగా మారిపోతాను. మా అమ్మ చేస్తున్న కుట్రల నుంచి దేవాంశ్ వైదేహిలని కాపాడడానికే ప్రయత్నిస్తాను. మారాను.
లక్కీ ఏమైంది? ఓకేనా? ఉన్నట్టుండి ఏంటి ఇలా ఎక్కిళ్ళు? వాటర్ తాగు. నీకు శుభవార్త చెప్దామని వస్తే ఈ ఎక్కిళ్ళేంటి లక్కీ? సరే చెప్తున్నాను విను. నేను నేను తల్లిని కాబోతున్నాను. ఏంటి ఏమన్నావు? తల్లివి కాబోతున్నావా? ఎంత శుభవార్త చెప్పావో తెలుసా? లక్కీ వెక్కిళ్ళు ఆగిపోయాయి చూడు. ఇంత శుభవార్త చెప్పి ఎంజాయ్ చేయబోతుంటే వెక్కిళ్ళు గిక్కిళ్ళు అని ఏదేదో మాట్లాడతావేంటి? చూడు, ఈ రోజు నుంచి నువ్వు అస్సలు కష్టపడకూడదు. మెట్లు కూడా జాగ్రత్తగా దిగాలి. ముందు అసలు డాక్టర్ని కలుద్దాం పద. లక్కీ 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 ముందు నేను చెప్పేది విను. నేను తల్లిని కాబోతున్నాననగానే నీ వెక్కిళ్ళు ఆగిపోయాయి. అది గమనించావా? అవును, ఆగిపోయాయి. ఇప్పుడు దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? నువ్వు తల్లివి కాబోతున్నావు, అది నాకు ముఖ్యం. అమ్మకి బామ్మకి అందరికీ చెప్పాలి. అమ్మా లక్కీ 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 వెయిట్. ముందు నన్ను క్షమించు. తండ్రిని చేసినందుకు ఎత్తుకుని ముద్దులు పెడతారు గాని క్షమాపణల ప్రస్తావన ఏంటి బంగారం? ముందు నన్ను చెప్పనిస్తే ఎందుకు క్షమాపణలు అడుగుతున్నానో తెలుస్తుంది. నీకు వెక్కిళ్ళు వస్తున్నాయి కదా? ఇందాకటి నుంచి ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు అని ఒకటే మాట్లాడుతున్నావు. చెప్పేంటి? వెక్కిళ్ళొచ్చి ఎంతకీ ఆగకపోతే బాగా షాక్ గురయ్యే విషయం ఏదైనా తెలిసిందనుకో అవే ఆగిపోతాయి. అందుకని 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 తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పాను. ఏంటి అబద్ధం చెప్పావా? ఎందుకు చెప్పానో చెప్పాను కదా. కానీ అది చెప్పాక నీ మొహంలో సంతోషం చూశాక మీరు ఆ క్షణం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమైంది. మీ జీవితంలో అంత సంతోషాన్ని కలిగించే విషయాన్ని వెక్కిళ్ళు ఆపడం కోసం చెప్పానా అని తర్వాత చాలా బాధ కలిగింది. ఇప్పుడు నిజంగా సిగ్గుపడుతున్నాను. అబద్ధం చెప్పినందుకు సారీ చెప్తున్నాను. ఏంటి సారీ? అంత పెద్ద విషయానికి ఇంత చిన్న సారీ చెప్తే సరిపోతుందా? మరి ఏం చేయాలో చెప్పు లక్కీ. ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. అయితే అబద్ధాన్ని నిజం చేసే. ఏమన్నావు? తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పావు కదా, అది నిజం చేసే అంటున్నాను. ముందు ముందు జరగబోయేదాన్ని ఇంకొంచెం ముందుగా చెప్పావు అనుకో, అప్పుడు అది అబద్ధము కాదు, సారీ చెప్పాల్సిన అవసరమూ ఉండదు. ఏమంటావు? మరదలకి సీమంతం అనగానే భార్యకు కూడా సీమంతం చేయాలని ఆశపడుతున్నట్టుంది. తల్లివి కాబోతున్నావు అని తెలిస్తే సీమంతం అదే జరుగుతుంది గాని వైదేహి బిడ్డని కనబోతుంది కదా, ఆ బిడ్డ పుట్టేసరికల్లా తనకి తోడుగా ఇంకో బిడ్డ రాబోతుందని చెప్పాలనుంది. ఏదో ఒక సాకు ఉండాలి కదా దూరం తగ్గించడానికి. కాదు, ఈ దగ్గర దూరం పెంచడానికే. అదేం లెక్క? మరి బిడ్డ పుట్టి మధ్యలోకి చేరితే పెరిగేది దూరమే కదా. చిట్టి తల్లి, మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలు కదా. నువ్వు తన పొత్తిళ్లలోకి రాకముందే తను నీ మాట వింటోంది. కానీ నాకు మాత్రం నీ మాట వినే అదృష్టమే లేదు. ఎందుకు నువ్వు నాతో మాట్లాడడం లేదు? నాన్నకి ఎందుకు ఆ సంతోషం ఇవ్వడం లేదు? చిట్టి తల్లి, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? మాట్లాడలేదు అన్నావు కదా. నాన్న, ఆ మాట ఎంత మధురంగా ఉంది చిట్టి తల్లి. ఏ తండ్రైనా బిడ్డ పుట్టి ఏడాది గడిచాక నాన్న అని పిలిపించుకుంటాడు. కానీ నాకు ఆ బహుమతిని ఏడాది ముందే నువ్వు ఇచ్చావు తల్లి. మరి నాకేమిస్తున్నావు నాన్న? నువ్వేం కావాలో చెప్పు చిట్టి తల్లి. నువ్వు నేల మీద అడుగు పెట్టేసరికి నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందుబాటులో ఉండేలా చూస్తాను. ఏం కావాలో చెప్పు. బొమ్మలు, బట్టలు, ఇంకా ఏమేం కావాలన్నా ఇస్తాను. అవన్నీ ఏం
నేను పుట్టాక ఒకదాన్ని ఆడుకోవాలా? నాకు తమ్ముడు ఒక చెల్లెలు ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళని నాకు ఇస్తారా? చిట్టి తల్లి, ఏం ఆలోచిస్తున్నారు నాన్న? పెద్దమ్మ పెద్దనాన్నలు బాబునో పాపనో ఇస్తే నాకు తమ్ముడో చెల్లో అవుతారు కదా, అప్పుడు నేను వాళ్ళతో ఆడుకోవచ్చు కదా, వస్తారా? వస్తారు చిట్టి తల్లి. ఇప్పుడే నువ్వు కుటుంబం అంతా కలిసి ఉండాలని అంతలా తాపత్రయపడుతున్నావు కదా, నువ్వు పుట్టేటప్పటికి నువ్వు ఆ శుభవార్త వింటావు. పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అవునా? తొందరలోనే వాళ్ళు మీకు శుభవార్త చెప్పబోతున్నారు. ఇది నిజంగా శుభవార్తే. వెంటనే వైదేహితో చెప్పాలి. వైదేహి, 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 బావా, వైదేహి. ఏమైంది బావా? చిట్టి తల్లి, ఏమైంది బావా? వైదేహి, మన చిట్టి తల్లి నాతో మాట్లాడింది. ఏంటి బావ నువ్వనేది? చిట్టి తల్లి నీతో మాట్లాడిందా? అవును వైదేహి, కల్లో నాతో మాట్లాడింది. కలలోనా? కల్లో అని తీసి పారేయకు వైదేహి, ఇంకా కళ్ళ ముందే మెదులుతూ ఉంది. నాతో మాట్లాడింది వైదేహి, చిట్టి తల్లి నాతో మాట్లాడింది. ఏం మాట్లాడింది బావా? ఎప్పుడు నీకు చెప్పినట్టే జరగబోయే దాని గురించి నాకు చెప్పింది. జరగబోయే దాని గురించి చెప్పిందా? ఏం జరగబోతుంది బావా, చెప్పు. నీకేం చెప్పిందో నాతోనూ అదే చెప్పింది. నాతో చెప్పింది నీతోనూ చెప్పిందా? అవును, ఎందుకంత కంగారు? అంతా బాగానే ఉందని చెప్తుందన్నావు కదా. సరే, ఏం చెప్పిందో చెప్తాను విను. తనకి ఒక చిట్టి తమ్ముడు, ఒక చిట్టి చెల్లి కావాలని చెప్పింది. చాలండి మీ వేషాలు. మీ అల్లరిని నా చిట్టి తల్లి మీదికి నెడుతున్నారా? నిజం వైదేహి. ఏంటి నిజం? ఇప్పటికీ 2 చిట్టి తల్లిని మోస్తున్నా. బాబోయ్, ఇంకో చెల్లెలు బాబు అంటే నేనెక్కడి నుంచి తేవాలి? ఒకవేళ వచ్చినా తర్వాత ఎప్పుడో కదా. తర్వాతలే, మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటనే అని చిట్టి తల్లి చెప్పింది. ఇది మీ దురుద్దేశం. ఆహ్! నాకు తెలుసు. ఉండండి, ఇప్పుడే వెన్నెల్లోకి పోయి చిట్టి తల్లిని అడుగుతా. కంగారు పడకు వైదేహి. తమ్ముడు చెల్లెలు అంటే మనకే పుట్టాలా? ఏ అన్నయ్య వదనలకి పుట్టిన వాళ్ళు కారా? అర్జెంటుగా తను బయటికొచ్చేసరికి ఆ శుభవార్త వినాలట. అవునా? మరి విషయం ముందే చెప్పవేంటి బావా? ఈ విషయం వెంటనే అక్క బావలకి చెప్పాలి. అవసరం లేదట. ఆల్రెడీ వాళ్ళు ఇదే విషయం గురించి డిస్కస్ చేస్తున్నారట. అవునా? మన చిట్టి తల్లికి అన్నీ కావాలి. తను కూడా నాన్నలాగా అత్తయ్యలాగానే వైదేహి కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలని. తన కోరిక అదే బావా, కాని అక్కడ జరగబోయేది వేరు. పొద్దున్నే సీమంతం, అక్కడే ఆపద పొంచి ఉంది. అది పూర్తయితే గాని ఏది చెప్పలేం. ఈ ముసల్ది ఇంకా రాదేంటి? వస్తుందా రాదా? ఇదిగో వచ్చేసా. వచ్చావా పిన్ని? ఎంతకీ రాకపోయేసరికి ఇక రావేమో అనుకున్నాం. వైదేహి మీద పగ తీర్చుకునే అవకాశం ఉందంటే రాకుండా ఎలా ఉంటాననుకున్నావు? దాని కథ ముగించాలని, కాటిలో కలపాలని ఎప్పటినుంచో కలలు కంటూ ఉన్నదాన్ని. నేను పోయేలోపు అది జరుగుతుందా అని ఎదురు చూస్తున్న దాన్ని. రాకుండా ఉండగలనా? అయితే నీ ఎదురు చూపులకి తెరదించే సమయం వచ్చింది మందరా. నేను చెప్పినట్టు చేస్తే మనందరి ఆశలు తీరిపోతాయి. చెప్పు చెంచలా, ఏం చేయమన్నా ఎవ్వరికీ తెలియకుండా సాఫీగా చేసేస్తాను. పెద్ద కష్టమైన పనేం కాదు మందరా. సీమంతానికి పుట్టింటి నుంచి తీసుకెళ్లే పసుపు కుంకాల్లో ఈ చీర ఒకటివ్వాలి. అదెంత పని? మేమెలాగూ చీర సారా తీసుకెళ్ళాలి కదా. ఆ చీరకి బదులు ఈ చీర పెడతాం. తర్వాతేంటి? సీమంతం జరిగేటప్పుడు వైదేహి ఇదే చీర కట్టుకునేలా చూడాలి. పుట్టింటి నుంచి తీసుకెళ్లిన చీర కట్టుకోకుండా ఎలా ఉంటుంది? అదే కట్టుకుంటుంది. ఒకవేళ కట్టుకోకపోయినా మనం కట్టుకునేలా చేస్తాం. అది పెద్ద సమస్యే కాదు.
కానీ ఈ చీర కట్టుకోవడం వల్ల వైదేహికి జరిగేదేంటి, మనకి ఒరిగేదేంటి? ఇది కట్టుకుంటే అది కాటిలో కాలినట్టే. ఏంటి? ఈ చీర కట్టుకుంటే కాలిపోతుందా? అంటే ఏ పెట్రోలు పోసి తగలబెట్టడమేనా? అంతేగా? హ, ఆ మాత్రానికి ఈ చీర ఎందుకు? ఏ చీరైనా ఒకటే కదా. అన్ని చీరల్లాంటి చీర కాదు మందరా. అయినా పెట్రోల్ పోసి తగలబెట్టే పనే అయితే ఈ పాటలన్నీ ఎందుకు పెడతాం? అదంతా ఏవీ చెయ్యక్కర్లేదు. ఈ చీర కట్టుకుని వైదేహి సీమంతంలో కూర్చుని ఫోటోకి నవ్వుతూ ఒక్క పోజిస్తే చాలు. ఆ ఒక్క ఫోటోతో దాన్ని పైకి సాగనంపేయచ్చు. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. చీరేంటి, ఒక ఫోటోతో సాగనంపడమేంటి? అది ఎలా? చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. చంచల, చూపించు. ఈ చీరలో ఒక రకమైన కెమికల్ కలిపాం. అదే కెమికల్ కలిపిన క్లాత్ ఇది. ఎలా కాలిపోయిందో చూసావు కదా. ఈ ఫ్లాష్ పడితే చాలు అంతా తగలబడిపోతుంది. అదేంటి, ఫోటో తీయగానే ఎలా కాలిపోయింది? అదే మన ప్లాన్లోని సీక్రెట్. ఇప్పుడు ఈ చీరని వైదేహి కట్టుకుంటే ఈ ఫ్లాష్తో ఒక్క ఫోటో తీస్తే చాలు, లైట్ పడగానే భగ్గుమని మంట అంటుకుంటుంది. అందరూ తేరుకుని కాపాడేలోపే ఆ వైదేహి కాలి బూడిదైపోతుంది. పిన్ని, పిన్ని, ఆ, ఆ, ఏంటి అలా ఉండిపోయావు? ఇంకా నమ్మకం కుదరట్లేదా? నమ్మకం కుదరకపోవడమా? సంభ్రమాశ్చర్యానికి లోనై నోటి మాట రావడం లేదు, అంతే. అయినా ఇదేదో ముందే తెలుసుంటే ఈ చీర కట్టించి ఫోటో తీసి ఎప్పుడో పైకి పంపించుండేదాన్ని. దేనికైనా టైం రావాలి కదా మందరా. ఇప్పుడొచ్చింది. అది నీ చేతుల మీదుగా జరగాలని రాసి పెట్టుంది. తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. తీసుకెళ్తాను, కానీ ఈ చీర కట్టిస్తే మరి ఫోటో ఎవరు తీస్తారు? అవన్నీ నేను చూసుకుంటాను కదా పిన్ని. నువ్వు చీర సంగతి చూసుకో చాలు. నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు, నేను వెళ్తాను. ఆటో ఆగాగు, వస్తున్నా. సరే చంచల, ఇక నేను కూడా బయలుదేరుతాను. అక్కడ కథ నడిపించాల్సింది మొత్తం నేనే కదా. ఒక్క నిమిషం స్వాహా. వైదేహి పని ముగిసిపోయాక అక్కడ అంతా మనం అనుకున్నట్టే జరగాలి. మర్చిపోకో. మిగిలిన వాళ్ల కథ కూడా ఈరోజే ముగిద్దాం. దానికి నేనెప్పుడూ సిద్ధం చంచల. వాళ్ళు శత్రుశేషం ఉండకూడదని ఈ సీమంతం జరిపిస్తున్నారు. అదే సీమంతంలో మనకి శత్రుశేషం లేకుండా చేసుకుందాం. అమ్మా, పుట్టింటి పసుపు కుంకాలతో మన ప్రాణాలు తీయబోతున్నారమ్మా. అవునమ్మా, నీ పుట్టినింటి పసుపు కుంకాలతోనే మన ప్రాణాలు తీయటానికి పథకం పన్నుతున్నారు. అవైతే అనుమానం రావు కదమ్మా. అందుకే వాటితోనే ప్రాణం తీయాలని చూస్తున్నారు.
వైదేహి నువ్వేంటి ఇక్కడున్నావు?